Hello my dear students, this is Sandeep and you are watching Samyan's Academy, and in this session we are going to discuss about chemical equilibrium. So let us start. So chemical equilibrium, chemical equilibrium. Equilibrium. So what is equilibrium? So during equilibrium, at equilibrium what happens and what is equilibrium? So when reactants converted into products అంటే reactants products గా మారుతున్నప్పుడు then reactants concentration keep on decreasing, simultaneously product concentration keep on increasing. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది అండ్ ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్ దగ్గర నెట్ రియాక్షన్ అనేది జీరో అయిపోతుంది. దెర్ ఈజ్ నో నెట్ రియాక్షన్ ఎట్ దట్ స్టేజ్. నెట్ రియాక్షన్ స్టేజ్ అంటే ఆ స్టేజ్ దగ్గర కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఆ స్టేజ్ని ఈక్విలిబ్రియం స్టేట్ అని అంటాము. Okay, when reactants are converted into products, concentration of the reactants keep on decreasing and concentration of products keep on increasing. So at the stage there is no net reaction, and that stage we called as equilibrium state. Okay, and next move on to the so reactants products గా మారుతున్నప్పుడు reactants concentration తగ్గుతూ product concentration పెరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్ దగ్గర వాటి యొక్క నెట్ రియాక్షన్ జీరో అవుతుంది, అంటే రియాక్టెన్స్ ప్రోడక్ట్గా మారడం అంటే చేంజ్ అవ్వడం ఆగిపోతుంది, అంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ మారకుండా ఉంటుంది. సో ఆ స్టేజ్ని ఈక్విలిబ్రియం స్టేట్ అని అంటాలి, రైట్? సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో వీ హ్యావ్ ద టూ టైప్స్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ దిస్ చాప్టర్. మెయిన్లీ ఈ చాప్టర్ ప్రకారంగా చూసుకుంటే కెమికల్ రియాక్షన్స్ని మనం టూ కేటగిరీ చేస్తాము. ఒకటి ఇర్రివర్సిబుల్ రియాక్షన్ అండ్ రివర్సిబుల్ రియాక్షన్. సో వాట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్? ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ ప్రొసీడ్స్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. అంటే అవి ఎలా జరుగుతాయి? ఓన్లీ వన్ డైరెక్షన్లో జరుగుతాయి, అంటే రియాక్టెంట్స్ కంప్లీట్గా ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇన్ దీస్ రివర్సిబుల్ రియాక్షన్స్ ఆర్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్. ఓకే, రియాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా కన్వర్ట్ ప్రోడక్ట్, మళ్ళీ ప్రోడక్ట్ తిరిగి బ్యాక్ రాలేవు. సో రియాక్టెంట్స్ అన్నీ కంప్లీట్గా ప్రోడక్ట్గా కన్వర్ట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ని బర్న్ చేయండి. కార్బన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ హీట్ ఆక్సిజన్లో బర్న్ చేస్తే మీకు కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ రిలీజ్ అవుతుంది. మరి ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ హీట్తో కలిసి మళ్ళీ తిరిగి కార్బన్ రాదు కదా. సో దట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ వి కాల్డ్ యాజ్ irreversible reaction. So irreversible reactions proceeds in one direction only. From where to where it will proceed? From left side to right side. Left side నుంచి రైట్ సైడ్కి రియాక్షన్ ప్రొసీడ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్స్ ఉంటాయి, రైట్ సైడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రియాక్టెంట్స్ టు ప్రోడక్ట్ అనేది జరుగుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి రియాక్షన్ మూవ్ అవుతుంది. సో నౌ in this irreversible reaction what will happen? So in case of irreversible reactions are proceeds in only one direction లో మాత్రమే జరిగే రియాక్షన్స్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాము. ఇందులో రియాక్టెంట్స్ కంప్లీట్గా ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతాయి, మళ్ళీ తిరిగి రియాక్టెంట్స్గా మారవు. రివర్సిబుల్ రియాక్షన్లో ఏమవుతుందంటే ఇందులో దిస్ రియాక్షన్స్ ప్రొసీడ్స్ ఇన్ టూ డైరెక్షన్స్. అదేలా రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా మారొచ్చు, ప్రొడక్ట్స్ తిరిగి రియాక్టెంట్స్గా మారొచ్చు. సో రియాక్టెంట్స్ టు ప్రొడక్ట్గా మారేది ఫార్వర్డ్ రియాక్షన్ అయితే, ప్రొడక్ట్ టు రియాక్షన్ జరిగేది బ్యాక్వర్డ్ రియాక్షన్. ఓకే, అంటే లెఫ్ట్ టు రైట్ రియాక్షన్ ప్రొసీడ్ అవుతే దట్ ఈస్ ఫార్వర్డ్ రియాక్షన్, అండ్ రైట్ టు లెఫ్ట్ రియాక్షన్ ప్రొసీడ్ అయితే దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ వి కాల్డ్ యాజ్ రివర్సిబుల్ రియాక్షన్స్. ఇన్ దీస్ రియాక్షన్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్. ఈ రివర్సిబుల్ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ అన్నీ కూడా ప్రొడక్ట్స్గా కంప్లీట్గా కన్వర్ట్ అవ్వవు. ప్రొడక్ట్స్ రియాక్టెంట్గా మారచ్చు, రియాక్టెంట్స్ ప్రోడక్ట్గా మారచ్చు. అంటే రియాక్షన్ లెఫ్ట్ టు రైట్ జరిగితే ఫార్వర్డ్ రియాక్షన్ అనాలి, అదే రియాక్షన్ రైట్ టు లెఫ్ట్ జరిగితే వాటిని బ్యాక్వర్డ్ రియాక్షన్ అనాలి. ఓకే, సో నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో irreversible reaction, here we have some examples. Irreversible reactions ki example neutralization reactions and acid plus base కలిస్తే మీకు సాల్ట్ వాటర్ ఫామ్ అయ్యే రియాక్షన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఇది ఓన్లీ వన్ డైరెక్షన్లో జరిగే రియాక్షన్. ఆల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇర్రివర్సిబుల్ రియాక్షన్. ఆల్ కంబషన్ రియాక్షన్స్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ద ఇర్రివర్సిబుల్ రియాక్షన్. కంబషన్ రియాక్షన్లో ఏమవుతున్నాయి? సో సబ్స్టెన్సెస్ ఆక్సిజన్ ప్రజెన్స్లో బర్న్ అయ్యి అండ్ వాటి యొక్క ఆక్సైడ్స్ అండ్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆక్సైడ్స్ అంటే ఇప్పుడు చూడండి, మెగ్నీషియం రిబ్బన్ ఉంది, ఆక్సిజన్ ప్రజెన్స్లో బర్న్ అయింది అనుకోండి, అది మెగ్నీషియం ఆక్సైడ్ అనే యాష్ని ఫామ్ చేస్తుంది, వైట్ కలర్. సో మెగ్నీషియం ఆక్సైడ్ తిరిగి మెగ్నీషియంగా మారదు కదా. సో అలాంటి రియాక్షన్స్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అని అనాలి.
ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రెసిపిటేషన్ రియాక్షన్స్. ఎగ్జాంపుల్ ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటే ఏ రియాక్షన్లో అయితే ప్రెసిపిటేట్స్ ఫామ్ అవుతున్నాయో ఆ రియాక్షన్స్ని ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అంటాము. ఇందులో ఏమవుతుంది, సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి సోడియం క్లోరైడ్ అండ్ బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. సో సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ వి కాల్డ్ యాజ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్. Okay, next one is a decomposition reactions. Iron sulfate when decomposes to ferric oxide, sulfur dioxide and sulfur trioxide, and such type of reactions we called as decomposition reactions. అంటే ఏమవుతుంది, ఇందులో వన్ సబ్స్టెన్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్స్గా డికంపోజ్ అవుతుంది. సో ఇలాంటి రియాక్షన్స్ని ఏమనాలి, డికంపోజిషన్ రియాక్షన్స్ అనాలి. అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, కంబషన్ రియాక్షన్స్, ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అండ్ డికంపోజిషన్ రియాక్షన్. These all are example for irreversible reactions. Okay, so next move on to the what is reversible reaction. Reversible reactions again we classified into two types, homogeneous reaction and heterogeneous reaction. Homogeneous reaction అంటే ఏంటి, అన్ని ఫేసెస్ అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సేమ్ ఫేసెస్లో ఉంటే, సేమ్ ఫేజ్లో ఉంటే దాన్ని ఏమనాలి, homogeneous reactions anali. So in homogeneous reactions all reactants and products are present in same phase. Same phase ante anni gaseous phase lo unnai chudandi, anni gaseous phase lo leda anni liquid phase lo leda anni solid phase lo leda oke oka phase lo undali. Edaina gas aina kavachu, solid aina kavachu, liquid aina kavachu, ఒకే ఫేజ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ రియాక్షన్స్ అంటాము. హెటరోజీనియస్ అంటే ఏంటి, అందులో రియాక్టెంట్స్ లేదా ప్రొడక్ట్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫేజ్లో ఎగ్జిస్ట్ అయితే దానిని హెటరోజీనియస్ రియాక్షన్స్ అని అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్షియం కార్బోనేట్ వెన్ డికంపోజెస్ టు కాల్షియం ఆక్సైడ్ అండ్ CO2. ఇక్కడ చూడండి కాల్షియం కార్బోనేట్ సాలిడ్ ఫామ్లో ఉంది, కాల్షియం ఆక్సైడ్ కూడా సాలిడ్ ఫామ్లో ఉంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంది, గ్యాసియస్ ఫామ్లో ఉంది. So such type of reactions we called as heterogeneous reactions. Homogeneous reactions అంటే same phase ఉంటే homogeneous reaction, different phases ఉంటే heterogeneous reaction. So these are some examples for the homogeneous reactions. Okay, equilibrium reaction, homogeneous irreversible reactions and heterogeneous reversible reactions. Okay, so ఇక్కడ నైట్రోజన్ హైడ్రోజన్తో కలిసి అమోనియా ఫామ్ చేస్తుంది, మళ్ళీ అమోనియా తిరిగి మళ్ళీ బ్యాక్ వస్తే నైట్రోజన్ హైడ్రోజన్ మళ్ళీ తిరిగి ఫామ్ అవుతాయి. ఇందులో హైడ్రోజన్ అయోడిన్తో కలిసి హైడ్రోజన్ అయోడైడ్ ఫామ్ అవుతుంది, మళ్ళీ హైడ్రోజన్ అయోడైడ్ డికంపోజ్ అయ్యి మళ్ళీ తిరిగి హైడ్రోజన్ అయోడైడ్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక రియాక్షన్ ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ క్లోరిన్తో బైండ్ అయ్యి ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఫామ్ అవచ్చు, మళ్ళీ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ డికంపోజ్ అయ్యి మళ్ళీ PCl3 అండ్ Cl2ని ఫామ్ చేయొచ్చు. అంటే ఇవన్నీ చూడండి సేమ్ ఫేజ్లో ఉన్నాయి, అన్నీ కూడా గ్యాసియస్ ఫేజ్లోనే ఉన్నాయి. ఇక్కడ కాల్షియం కార్బోనేట్ డికంపోజ్ అయ్యి కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2 ఫామ్ అయింది, మళ్ళీ కాల్షియం ఆక్సైడ్ CO2ను అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ CaCO3గా తిరిగి ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ ప్లస్ వాటర్ మీకు రస్ట్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ Fe3O4 ప్లస్ 4H2. మళ్ళీ రస్ట్ని మళ్ళీ మనం రిడక్షన్ చేస్తే మళ్ళీ Fe3O4 హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి రియాక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా జరగవచ్చు. ఈ రియాక్షన్లో చూసుకుంటే ఐరన్ సాలిడ్లో ఉంది, వాటర్ అనేది వేపర్ ఫామ్లో ఉంటే గ్యాసియస్ ఫామ్లో ఉంది, ఫామ్ అయిన రస్ట్ సాలిడ్ ఫామ్లో ఉంది, అండ్ హైడ్రోజన్ గ్యాసియస్ ఫామ్లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రివర్సిబుల్ రియాక్షన్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ కెమికల్ ఈక్విలిబ్రియం ఆర్ ఈక్విలిబ్రియం స్టేట్. సో కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి. సో ఏ స్టేట్ దగ్గర అయితే స్టేట్ ఎట్ విచ్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అవుతుందో దానిని ఈక్విలిబ్రియం స్టేట్ అనాలి. అంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఎంతైతే ఉందో రేట్ అంటే ఏంటి, వాట్ ఈస్ రేట్, రేట్ అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైమ్. సో వాట్ ఈస్ రేట్ ఈక్వల్ టు rate equal to change in concentration with respect to time we called as rate. అవునా, రేట్ మీన్స్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం వి కాల్డ్ యాజ్ రేట్. అంటే రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది టైంతో పాటు, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, టైంతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఒక సర్టెన్ స్టేజ్ దగ్గర రెండింటి యొక్క స్పీడ్ అనేది సేమ్ అవుతుంది. అంటే ప్రొడక్ట్స్ రియాక్టెంట్గా మారడానికి ఎంతైతే టైం తీసుకుంటుందో రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా మారడానికి అంతే టైం తీసుకుంటుంది. ఆ స్టేజ్ని ఎక్కడైతే ఆ స్టేజ్ దగ్గర రేట్ రెండింటి యొక్క స్పీడ్ ఈక్వల్ అవుతుందో దానినే ఈక్విలిబ్రియం స్టేట్ అని అనాలి. అంటే సపోజ్ రియాక్టెంట్స్ ప్రోడక్ట్గా మారడానికి ఒక 2 seconds తీసుకుంటే ప్రొడక్ట్స్ రియాక్టెంట్గా మారడానికి కూడా మళ్ళీ అంతే టైం తీసుకుంటాయి. అంటే సేమ్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతూ విత్ రెస్పెక్ట్ టు టైం అనేది రియాక్షన్ మూవ్ అవుతుంది. అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైం అనే వాల్యూ రేట్ ఆఫ్ రియాక్షన్లో ప్రొడక్ట్ వైపు నుంచి రియాక్టెంట్ వచ్చినా, రియాక్టెంట్ వైపు నుంచి ప్రొడక్ట్ సైడ్ వచ్చినా రెండు కూడా సేమ్ స్పీడ్తో జరిగితే దానినే ఎక్కడైతే ఏ స్టేజ్ దగ్గర అయితే సేమ్ స్పీడ్గా జరుగుతున్నాయో ఆ స్టేజ్ని ఇక్కడ ఈక్విలిబ్రియం స్టేట్ అని అనాలి.
వన్స్ ఒకసారి ఈక్విలిబ్రియం స్టేట్ అచీవ్ అయిన తర్వాత అక్కడ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది టైంతో పాటు మారదు. అండ్ వన్ మోర్ డెఫినేషన్ వీ హ్యావ్ ఫర్ ద ఈక్విలిబ్రియం స్టేట్. సో స్టేట్ ఎట్ విచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ డస్ నాట్ చేంజ్ విత్ టైమ్. అంటే ఈక్విలిబ్రియం స్టేట్ అటైన్ అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ టైంతో పాటు మారకుండా ఉంటాయి. సో ఆ స్టేజ్నే మనం ఈక్విలిబ్రియం స్టేజ్ అని అనాలి. సో ఇన్ దిస్ రియాక్షన్ నౌ యూ సీ వీ హ్యావ్ ద 4 graphs. దీస్ 4 graphs ఆర్ very important for your JEE NEET EAMCET, okay, and JEE NEET EAMCET entrance test. Now you see so we are plotting the graph between rate versus time. ఓకే, సో రేట్ వర్సెస్ టైం మనం గ్రాఫ్ గీస్తున్నాం ఇక్కడ. సో రేట్ వర్సెస్ టైం గ్రాఫ్ గీస్తున్నప్పుడు ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్కి ఇక్కడ ఈక్వల్ అయింది. సో సో ఎక్కడ ఈక్వల్ అయింది, సో ఇక్కడ ఈక్వల్ అయింది. ఈ స్టేట్ నేను ఏమనాలి, ఈక్విలిబ్రియం స్టేట్ అని అనాలి. ఓకే, సో రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్, రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ చూడండి, టైంతో పాటు రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది తగ్గుతూ అండ్ టైంతో పాటు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ పెరుగుతూ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చేసరికి అక్కడ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్, రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఈక్వల్ అయ్యాయి ఈ గ్రాఫ్లో. నెక్స్ట్ వెన్ యూ ప్లాట్ ద గ్రాఫ్ బిట్వీన్ ద కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైమ్, హియర్ వాట్ హ్యాపెన్స్ హియర్ మీకు తెలుసు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది టైంతో పాటు మెల్లిగా తగ్గుతుంది అండ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది టైంతో పాటు పెరుగుతుంది. వన్స్ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది మారదు, టైంతో పాటు కాన్సన్ట్రేషన్ మారట్లేదు, రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ మారట్లేదు, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ కూడా మారట్లేదు. ఇక్కడ స్ట్రేట్ లైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది, టైం యాక్సిస్కి స్ట్రేట్ లైన్ ఉందంటే కాన్సన్ట్రేషన్ మారట్లేదు, కాన్స్టెంట్గా ఉంది. రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ కానీ కావచ్చు, టైంతో పాటు మారకుండా ఉంది. మీరు అనుకోవచ్చు ఈక్విలిబ్రియం అంటే రెండు సేమ్ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ రియాక్షన్ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంటే ఈక్విలిబ్రియం అనుకోకూడదు. సో దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, లేదా సేమ్ అయినా ఉండవచ్చు. ఈక్విలిబ్రియం అంటే అది కాదు. ఈక్విలిబ్రియం అంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్, రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఆ స్టేజ్ దగ్గర సేమ్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఒకసారి వన్స్ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవి ఏ కాన్సన్ట్రేషన్లోనైనా ఉండనివ్వండి, అవి అలాగే ఉంటాయి, అలాగే క్యారీ అవుతాయి, అంటే కాన్స్టెంట్గా ఉంటాయి. కాన్సన్ట్రేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, రైట్. సో ఇక్కడ చూడండి కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం మనం ప్లాట్ చేసాము. ఇక్కడ ఏమైంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మెల్లిగా తగ్గుకుంటూ వచ్చింది, ఇక ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ మెల్లిగా పెరుగుకుంటూ వచ్చింది. ఒకసారి వన్స్ ఈక్విలిబ్రియం స్టేట్ అయ్యాక చూడండి ఇక్కడ రెండు కూడా ప్యారలల్ లైన్స్ వచ్చాయి ఇక్కడ గలగా. ఓకే, సో ఇక్కడ ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చాయి అటైన్ అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ టైంతో పాటు మారకుండా ఉన్నాయి కాబట్టి దాన్ని ఈక్విలిబ్రియం స్టేట్ అన్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే దేని యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, ఇప్పుడు రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా, రైట్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంది ప్రొడక్ట్ కంటే. అంటే ఇక్కడ ఈ ప్లాట్లో ఈ గ్రాఫ్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ చాలా ఎక్కువగా ఉంది ప్రొడక్ట్ కంటే కూడా. నెక్స్ట్ ప్లాట్ చూడండి, వెన్ యూ ప్లాట్ ద గ్రాఫ్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైమ్. సో here what happens here, product concentration slowly increases and reactant concentration slowly decreases after attaining the equilibrium state. Now you observe the reactant concentration is very less compared to the product concentration. So ఇక్కడ ఈ ఈక్విలిబ్రియం స్టేట్లో ఏమైంది, రియాక్టెంట్ కాన్సంట్రేషన్ తగ్గింది, ప్రొడక్ట్ కాన్సంట్రేషన్ పెరిగింది. ఓకే, చూడండి ప్రొడక్ట్ కాన్సంట్రేషన్ అనేది రియాక్టెంట్ కాన్సంట్రేషన్ కంటే ఎక్కువగా ఉంది. నేను చెప్పాను కదా కాన్సంట్రేషన్ ఏదైనా ఉండొచ్చు, ఒకసారి ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవి మారకుండా అలాగే ఉంటాయి అంతే, తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అండ్ ఈక్వల్గా కూడా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఈ గ్రాఫ్లో చూడండి రెండు ఈక్వల్ కాన్సంట్రేషన్స్లో ఉన్నాయి. రియాక్టెంట్ కాన్సంట్రేషన్ మెల్లిగా తగ్గుతూ స్టేబుల్ అయిపోయింది అండ్ ప్రొడక్ట్ కాన్సంట్రేషన్ మెల్లిగా పెరుగుతూ స్టేబుల్ అయిపోయింది. సో వన్స్ ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత రెండు కూడా సేమ్ కాన్సంట్రేషన్లో ఉన్నాయి. ఇక్కడేమో రెండు సేమ్ కాన్సంట్రేషన్లో ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఈ గ్రాఫ్లో రియాక్టెంట్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది. ఓకే, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్స్. ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ దీస్ గ్రాఫ్స్ అండ్ రిమెంబర్ ఇట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Now characteristics of the equilibrium. ఓకే, ఈక్విలిబ్రియంస్ అన్నీ కూడా ఎలా జరుగుతాయి, సో విచ్ క్యారీడ్ అవుట్ ఇన్ క్లోజ్డ్ వెజల్, అన్నీ కూడా క్లోజ్డ్ వెజల్లో జరుగుతాయి. ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అన్నీ కూడా క్లోజ్డ్ వెజల్లోనే జరుగుతాయి. వన్స్ మీరు ఒకసారి ఒక రియాక్షన్ తోటి అర్థం చెప్పిస్తాను నేను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్లో మీరు ఈ కంటైనర్ని క్లోజ్ చేసేసారు. సో ఇందులో మీరు ఏమేమి తీసుకున్నారు, నైట్రోజన్ తీసుకున్నారు, ఇంకేం తీసుకున్నారు, హైడ్రోజన్ తీసుకున్నారు. సో నైట్రోజన్స్ హైడ్రోజన్స్ ఇలా తీసుకున్నారు. ఓకే, నైట్రోజన్ మాలిక్యూల్ అండ్ హైడ్రోజన్ మాలిక్యూల్, కంటైనర్ క్లోజ్డ్గా ఉంది.
సో ప్రెజరైజ్ చేస్తున్నాం, అంటే లోపల పిస్టన్ ఉందనుకుందాం, లోపల ప్రెజరైజ్ చేస్తున్నాం. ప్రెజరైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ నైట్రోజన్ హైడ్రోజన్స్ అన్నీ కూడా దగ్గరకు వస్తాయి. ఇలా దగ్గరకు వచ్చి నైట్రోజన్ హైడ్రోజన్ ఇలా దగ్గరకు వచ్చి కంబైండ్ అవ్వగానే అక్కడ అమోనియా మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఇప్పుడు రెండు కంబైండ్ అయినప్పుడు ఏం ఫామ్ అయింది, సో N అండ్ H3 ఫామ్ అయింది, NH3 ఒక మాలిక్యూల్ ఫామ్ అయింది, రైట్. ఒకవేళ క్లోజ్డ్ కంటైనర్ లేకపోతే ఏమవుతుంది, అవన్నీ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అన్ని గ్యాసెస్ ఫేజ్లోనే ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మోరోవర్ ఈక్విలిబ్రియం స్టేట్ అనేది అటెన్ అవ్వదు, ఎందుకంటే రియాక్టెన్స్ ప్రొడక్ట్స్ మనకి అక్కడ ఉండవు కదా ఏమి కూడా. సో అందుకే క్లోజ్డ్ కంటైనర్లో జరగాలి. సో ఈక్విలిబ్రియం స్టేట్స్ అన్నీ కూడా ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అన్నీ కూడా క్లోజ్డ్ కంటైనర్లోనే జరుగుతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెజర్ని మెల్లిగా రిలీజ్ చేస్తారు, క్లోజ్డ్ కంటైనర్ పిస్టన్ ఉంది, పిస్టన్తో క్లోజ్ చేస్తారు, పిస్టన్ని మెల్లిగా మూవ్ చేస్తున్నారు పైకి, అప్పుడు అమోనియా మళ్ళీ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అయిపోయి మళ్ళీ నైట్రోజన్ హైడ్రోజన్గా మారిపోతుంది. అంటే ప్రొడక్ట్ సైడ్ నుంచి రియాక్టెంట్ వైపు అయినా జరగవచ్చు, రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్ వైపు అయినా జరగవచ్చు. వన్స్ ఒకసారి ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అవ్వదు. ఎప్పటివరకు చేంజ్ అవ్వదు అంటే వాటి యొక్క కండిషన్స్ ఉంటాయి. ప్రెజర్ని టెంపరేచర్ని మార్చినంత వరకు ఆ ఈక్విలిబ్రియం స్టేట్ అనేది మారదు. ప్రెజర్ని పెంచితే మారచ్చు, మళ్ళీ ప్రెజర్ని తగ్గిస్తే మారచ్చు. అంటే ఈక్విలిబ్రియం స్టేట్ అనేది ప్రెజర్ టెంపరేచర్తో వ్యారీ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, డైనమిక్ ఇన్ నేచర్. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డైనమిక్ ఇన్ నేచర్? డైనమిక్ అంటే స్పీడ్. రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్కి ఈక్వల్ అవుతూనే దాన్ని డైనమిక్ ఇన్ నేచర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఒకసారి చూడండి, ఒక చిన్న బకెట్లో వాటర్ ఫిల్ చేయండి. సో బకెట్కి చివరన హోల్ పెట్టండి, ఇలా హోల్ పెట్టండి. సో ఇందులో ఫుల్ ఆఫ్ వాటర్తో మీరు నింపేయండి. అంటే ఇక్కడ ఒక చిన్న ట్యాప్ పెట్టండి. సో ఇక్కడ మీకు ఒక చిన్న ట్యాప్ ఉంది. సో ఈ ట్యాప్ నుంచి వాటర్ ఎప్పటికీ ఫ్లో అవుతూనే ఉంది, రైట్, ఇలా ఫ్లో అవుతూనే ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ హోల్ పెట్టారు కాబట్టి ఇక్కడ నుండి వస్తూనే ఉంది. అంటే ఏమైంది, ఆ లెవెల్ ఆఫ్ ద వాటర్ లెవెల్ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది వస్తుంది, ఆ వచ్చిన వాటర్ ఇందులో నుంచి వెళ్తూనే ఉంది. సైమల్టేనియస్గా వాటర్ నుంచి మళ్ళీ పైన మేకప్ అవుతూనే ఉంది. అంటే దాని అర్థం ఏంటి, డైనమిక్ ఇన్ నేచర్ అనేది రేట్ ఆఫ్ ఫార్వర్డ్ అనేది రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్కి ఈక్వల్గా ఉంటుంది. ఆ లెవెల్ అనేది కూడా ఎప్పుడు సేమ్ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ ఎంత స్పీడ్తో అయితే వస్తుందో, ఇక్కడ ఎంత స్పీడ్తో అయితే రియాక్షన్ జరుగుతుందో, అంటే రియాక్టెంట్స్ ఎంత స్పీడ్గా అయితే కన్జ్యూమ్ అవుతున్నాయో, సేమ్ ఇక్కడ రియాక్టెంట్స్ ఎంత స్పీడ్తో అయితే కన్జ్యూమ్ అవుతున్నాయో మళ్ళీ ప్రోడక్ట్స్ అంతే తిరిగి ఫామ్ అవుతున్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది బయటకి, అంటే దాన్ని రియాక్టెంట్స్గా అజ్యూమ్ చేసుకోండి. రియాక్టెంట్స్ కన్జ్యూమ్ అయిపోతున్నాయి అంటే బయటకు వెళ్ళిపోతున్నాయి, రియాక్టెంట్స్ కన్జ్యూమ్ అయిపోతున్నాయి అంటే రియాక్టెంట్స్ డిసప్పియర్ అవుతున్నాయి, వాటర్ డిసప్పియర్ అవుతుంది, అందులోకి వెళ్ళిపోతుంది. సో సేమ్ టైం ఎంతైతే రియాక్టెంట్స్ బయటకు వెళ్ళిపోతున్నాయో మళ్ళీ సేమ్ స్పీడ్తో ప్రొడక్ట్స్ కూడా ఫామ్ అవుతున్నాయి కదా, మళ్ళీ సేమ్ స్పీడ్తో వాటర్ అనేది ఎప్పటికీ వస్తూనే ఉంది కదా. అంటే రియాక్టెంట్స్ వెళ్తున్నాయి, ప్రోడక్ట్ వస్తుంది, రియాక్టెంట్స్ కన్జ్యూమ్ అవుతుంది, ప్రోడక్ట్ వస్తుంది. ఆ లెవెల్ అనేది ఎలా ఉంది, అలాగే ఉంది, ఆ లెవెల్ అలాగే మెయింటైన్ అవుతుంది. దాన్ని డైనమిక్ ఇన్ నేచర్ అని అనాలి. ఓకే, అండ్ డైనమిక్ మీన్స్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో విచ్ ఈజ్ వి కాల్డ్ యాజ్, ఇందులో రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. దాన్ని మనం డైనమిక్ ఇన్ నేచర్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఈక్విలిబ్రియం కెన్ బి అటైన్డ్ ఫ్రమ్ ద ఎయిదర్ సైడ్. ఈక్విలిబ్రియం మనం ఎటువైపు నుంచి అయినా రావచ్చు, అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా అయినా మారచ్చు, ప్రొడక్ట్స్ రియాక్టెంట్గా అయినా మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం మనం, నైట్రోజన్ హైడ్రోజన్ కలిసి అమోనియా అయినా ఫామ్ అయింది, అండ్ అమోనియా మళ్ళీ తిరిగి నైట్రోజన్ హైడ్రోజన్గా అయినా డిసోసియేట్ అవుతుంది. అంటే ఈక్విలిబ్రియం మీరు ఎటు నుంచి అయినా అటెండ్ చేయొచ్చు, అంటే అమోనియా సైడ్ నుంచి అయినా రావచ్చు, లేదా అండ్ రియాక్టెంట్ సైడ్ నైట్రోజన్ హైడ్రోజన్ నుంచి అయినా రావచ్చు. నెక్స్ట్ వన్, సో ఈక్విలిబ్రియం స్టేజ్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్. ఎట్ ఈక్విలిబ్రియం ఏమవుతుంది, ఈక్విలిబ్రియం వన్స్ అటైన్ అయిన తర్వాత అక్కడ ఆ క్యాటలిస్ట్ కానీ ఏది కూడా ఆ ఈక్విలిబ్రియం స్టేజ్ని ఎఫెక్ట్ చేయదు. సో విచ్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్, అంటే క్యాటలిస్ట్ ఎఫెక్ట్ అనేది దానిపైన ఏది ఉండదు, ఈక్విలిబ్రియం పైన ఉండదు. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్, వన్స్ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈక్విలిబ్రియం దగ్గర ఫిజికల్ స్టేట్స్ అనేవి మారవు. ఫిజికల్ స్టేట్స్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఫిజికల్ స్టేట్స్ కాదు, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మారవు. డెన్సిటీ, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్, కలర్ ఎక్సెట్రా ఈ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వవు. ఎక్కడ, ఈక్విలిబ్రియం దగ్గర. ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మారకుండా కాన్స్టెంట్గా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కెమికల్ ఈక్విలిబ్రియం. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. నెక్స్ట్ వన్, లా ఆఫ్ మాస్ యాక్షన్. ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్లో మనం వీఆర్ గోయింగ్ టు డెరైవ్ ద ఫార్ములా ఫర్ ద రేట్ కాన్స్టెంట్ యొక్క ఫార్ములాని మనం ఇందులో డెరైవ్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ చూడండి, లా ఆఫ్ మాస్ యాక్షన్ ఫర్ ఏ జనరల్ రియాక్షన్ ఐఎమ్ టేకింగ్ దిస్ రియాక్షన్. సో m1 moles of A and
m2 moles of B which are equilibrium with n1 moles of C plus n2 moles of D. Then how will you write the rate of forward reaction? Rate of forward reaction అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి రియాక్టెంట్స్ స్పీడ్ ఎక్కువగా జరుగుతుంది. తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే తక్కువ స్పీడ్తో జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక మీరు చూడండి లిటిల్ అమౌంట్తో కిరోసిన్తో రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా అమౌంట్ ఆఫ్ అంటే మీరు లార్జ్ అమౌంట్ ఆఫ్ కిరోసిన్ తీసుకొని మీరు రియాక్షన్ చేపిస్తే అంటే బర్నింగ్ రియాక్షన్ చేపిస్తే ఎలా ఉంటుంది అంటే మీకు యాజ్ యూజువల్ తెలుసు లార్జ్ క్వాంటిటీ మనకి ఎక్కువ రియాక్షన్ వస్తుంది అనేది. అంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే రేట్ కూడా అంటే స్పీడ్ కూడా ఎక్కువ స్పీడ్గా తొందరగా జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. అంటే రియాక్టెంట్ ఫార్వర్డ్ రియాక్షన్ అంటే ఏంటి? రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రోడక్ట్గా మారడాన్ని ఫార్వర్డ్ రియాక్షన్ అంటాం. ఈ ఫార్వర్డ్ రియాక్షన్ దేనిపైన డిపెండ్ అవుతుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ పైన డిపెండ్ అవుతుంది. అందుకే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ m1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ m2. ఇక్కడ m1 m2 అనేవి వాటి యొక్క మోల్స్, ఓకే, కోఫిషియన్స్. అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ప్రపోర్షనాలిటీని పెడితే అక్కడ ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాలి. దట్ ఈస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈజ్ యువర్ KF. KF is a forward rate constant, concentration of A power m, concentration of B power m2. నెక్స్ట్ మళ్ళీ ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్గా మారడానికి ఛాన్స్ ఉన్నాయి కదా. మరి ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్గా మారడానికి ఛాన్స్ ఉన్నప్పుడు వెయిట్ యొక్క కాన్సన్ట్రేషన్ పైన రేట్ డిపెండ్ అయి ఉంటుంది. రైట్, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రొడక్ట్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? C అండ్ D ఉన్నాయి విత్ n1 అండ్ n2 మోల్స్ తోటి ఉన్నాయి. సో కాన్సన్ట్రేషన్ n1 అండ్ n2 కోఫిషియన్స్తో ఉన్నాయి. సో ఇప్పుడు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ప్రొడక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎందుకు బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ రియాక్టెంట్గా మారడాన్ని బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటాం. అందుకే రేట్ దేనిపైన డిపెండ్ అయింది? ప్రొడక్ట్ పైన డిపెండ్, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ పైన డిపెండ్ అయింది. Okay, now you see a rate of backward reaction is directly proportional to concentration of C power n1 and concentration of D power n2. When you remove the proportionality constant, you have to put the rate constant. That rate constant we have put here Kb we called as your backward rate constant. Kb into concentration of C power n1, concentration of D power n2. నెక్స్ట్ ఎట్ ఈక్విలిబ్రియం, వన్స్ ఆఫ్టర్ అటైనింగ్ ద ఈక్విలిబ్రియం ఒకసారి వన్స్ అటైన్ అయిన తర్వాత వేర్ ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇక్కడ చూడండి వన్స్ ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత యాజ్ ఫర్ డెఫినేషన్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం అక్కడ ఏమవుతుంది? ఈక్విలిబ్రియం స్టేజ్ దగ్గర ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్కి ఈక్వల్గా ఉంటుంది. సో అదే రాసాం ఇక్కడ, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్లో మనకి ఏమొచ్చింది? KF ఈ టర్మ్ తీసుకొని ఇక్కడ రాయండి, రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ టర్మ్స్ తీసుకొని ఇక్కడ రాయండి, రెండింటిని ఈక్వల్ చేయండి. మనకి KF/KB రేషియో తీసుకోండి. సో ఈ KBని ఇటువైపు తీసుకురండి అండ్ ఈ టర్మ్స్ని ఇటువైపు తీసుకెళ్ళండి. ఓకే, అప్పుడు KF/KB ఈ రేషియోనే అంటే ఫార్వర్డ్ రేట్ కాన్స్టెంట్ బై బ్యాక్వర్డ్ రేట్ కాన్స్టెంట్ ఈక్వల్ టు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ KC అవుతుంది. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ C power n1 into concentration of D power n2 by concentration of A power m1 into concentration of B power m2. Okay, so ఇక్కడ what is KC? KC we called as equilibrium constant. So this is for and this equation is the expression for the rate constant. So rate constant equal to concentration of the products by concentration of reactants. Okay, next move on to the next one. So in the next one, so same reaction we are taking. So for this reaction, so what we are doing here? Yes, we are doing here for a reaction we are taking a m1a plus m2b n1c plus n2d. సో అన్నీ కూడా గ్యాసెస్ ఫేజ్లో ఉన్నాయని నేను అజంప్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ KP రాసాను, ఇందాక KC రాసినట్టు KC అనేది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎట్ గివెన్ కాన్సన్ట్రేషన్. ఇదేంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎట్ గివెన్ ప్రెషర్. సో P అంటే ప్రెషర్ టర్మ్స్, అది కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్ని ప్రెషర్ టర్మ్స్తో మనం రీప్లేస్ చేస్తే మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ PC అంటే ఏంటి? ప్రెషర్ ఆఫ్ C పవర్ n1, ప్రెషర్ ఆఫ్ D పవర్ n2, ప్రెషర్ ఆఫ్ A పవర్ m1, ప్రెషర్ ఆఫ్ B m2. గ్యాసెస్కి ప్రెషర్ టర్మ్స్లో చెప్పాలి కదా. సో ప్రెషర్ గ్యాసెస్కి కాన్సన్ట్రేషన్గా చెప్పకూడదు, గ్యాసెస్ ఎప్పుడు కూడా ప్రెషర్ టర్మ్స్లో చెప్పాలి. ఓకే,
సో అవి లిక్విడ్స్కి అయితే మీరు కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో చెప్పాలి. ఇది మరి గ్యాసెస్కి అయితే ఎలా చెప్పాలి? గ్యాసెస్కి అయితే ప్రెషర్ టర్మ్స్లోనే చెప్పాలి. సో అందుకే ప్రెషర్ టర్మ్స్లో చెప్పాము. అంటే ఎంత ప్రెషర్ ఉంది, గ్యాస్ ఎంత ప్రెషర్ ఉంది అనేది అమౌంట్ ఆఫ్ గ్యాస్ ప్రజెంట్ ఇన్ దట్ సిలిండర్ అనేది మనకు చెప్తుంది. ఆ సిలిండర్లో ఎంత గ్యాస్ ఉన్నదంటే ఏం చెప్తాము? ప్రెషర్ని చూసే కదా చెప్పేది. ప్రెషర్ ఎక్కువ ఉందంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఆ కంటైనర్లో చాలా ఎక్కువ ఉన్నాయని అర్థం. ప్రెషర్ తగ్గుతుందంటే గ్యాస్ మాలిక్యూల్స్ తగ్గుతున్నాయని అర్థం. అందుకే గ్యాస్ మాలిక్యూల్స్కి మనం చెప్పడానికి ప్రెషర్ టర్మ్స్లో చెప్పడానికి ఈ ఈక్వేషన్ మీకు పనికొస్తుంది. సో కేపీ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద కేపీ. ఓకే, సో కేపీ ఈక్వల్ టు పీసీ పవర్ n1 పీడీ పవర్ n2 అంటే పవర్ ఆఫ్ సి పవర్ n1 పవర్ ఆఫ్ డి పవర్ n2 పవర్ ఆఫ్ ఏ పవర్ m1 పవర్ ఆఫ్ బి పవర్ n2 ఎలా వచ్చింది? అండ్ ఇవి ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్ చేయాలి. ప్రొడక్ట్స్ ముందు రాసిన తర్వాత బై డినామినేటర్లో మీరు రియాక్టెంట్స్ యొక్క ప్రెషర్ టర్మ్స్ రాయాలి. మీకు తెలుసు. నౌ వీఆర్ గోయింగ్ టు డెరైవ్ అబౌట్ KP and relation between KP and KC. So what is the relation between KP and KC? Let us see now. So before going to KP and KC derivation, so relation between the KP and KC, so first you have to understand, so what is the gaseous law? PV equal to nRT. PV ఈక్వల్ టు ఎన్ఆర్టీ గ్యాస్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కదా. సో ఇందులో వీని ఇటువైపు తీసుకురండి. P ఈక్వల్ టు N/V అవుతుంది. N/V అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ వాల్యూమ్ మీకు ఏమి ఇస్తుంది? కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. అంటే N/V అనేది ఒక కాన్సన్ట్రేషన్. అంటే Pని కాన్సన్ట్రేషన్ ఇంటూ ఆర్టీగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ ఆఫ్ Cని ఎలా రాసుకోవచ్చు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ C ఇంటూ ఆర్టీగా రాసుకోవచ్చు. ప్రెషర్ ఆఫ్ Dని ఎలా రాసుకోవచ్చు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ D ఇంటూ ఆర్టీగా రాసుకోవచ్చు. ప్రెషర్ ఆఫ్ Aని ఎలా రాసుకోవచ్చు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ ఆర్టీగా రాసుకోవచ్చు. ప్రెషర్ ఆఫ్ Bని కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ B ఇంటూ ఆర్టీగా రిప్లేస్ చేస్తే అన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ని మీరు బయటకు తీసుకురండి. అంటే ఈ ప్రెషర్ టర్మ్స్ని మనం కాన్సన్ట్రేషన్ టర్మ్స్లోకి మార్చాము. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్నింటిని బయటకు తీసుకొచ్చి ఏమైంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇదంతా కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఒకసారి చూడండి. ఇది కేసీకి ఈక్వల్గా ఉందా లేదా? ఇందాక రియాక్షన్లో ఇది కేసీ ఈక్వేషనే కదా. సో ఈ కేసీ ఈక్వేషన్ మనకు వచ్చింది ఇక్కడ. సో ఈ టర్మ్స్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి పవర్ n1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి పవర్ n1 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ m1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ m2ని మీరు కేసీతో రీప్లేస్ చేయండి. ఇక్కడ ఆర్టీ ఉంది. ఇక్కడ పవర్స్ n1 ప్లస్ n2 అంటే మీకు తెలుసు కదా, బేస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయబడతాయి. సో ఆర్టీ n1 ప్లస్ n2 ఇక్కడ డినామినేటర్లో ఉన్నాయి m1 ప్లస్ m2 పైకి తీసుకెళ్తే మైనస్ ఆఫ్ m1 ప్లస్ n2 అవుతాయి. అంటే ఇదేంటి? వాట్ ఈజ్ n1 ప్లస్ n2 అండ్ m1 ప్లస్ n2 ఏం ఇండికేట్ చేస్తుందంటే అది డెల్టా ఎన్ని ఇండికేట్ చేస్తుంది. సో వాట్ ఈజ్ డెల్టా ఎన్? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. సో ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఓన్లీ గ్యాసియస్ టర్మ్స్లోనే తీసుకోవాలి. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడే గ్యాస్ ఫామ్లో స్టేజ్ ఎలా ఉంటే ఫేజ్ ఎలా ఉండాలి, గ్యాస్ ఫామ్లోనే ఉంటేనే అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ని అక్కడ కన్సిడర్ చేయాలి. సాలిడ్ అండ్ లిక్విడ్ ఫామ్లో ఉంటే అది కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ గ్యాస్ ఫామ్లో ఉన్నవి మాత్రమే చేయాలి. ఓకే, సపోజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి ప్రొడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్ రెండు సేమ్ నెంబర్స్ ఉంటే, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు ఆర్టీ పవర్ డెల్టా ఎన్, ఎనీథింగ్ పవర్ 0 దేనికి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది. సో 1కి ఇక్కడ ఆర్టీ పవర్ డెల్టా ఎన్ అనేది టోటల్ 1కి ఈక్వల్ అయితే అప్పుడు కేపీ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? కేసీకి ఈక్వల్ అవుతుంది. కేపీ ఈక్వల్ టు కేసీ. ఇక్కడ చూడండి, డెల్టా ఎన్ గ్రేటర్ దెన్ 0 అంటే మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటే, అంటే ప్రొడక్ట్స్ యొక్క మోల్స్ ఎక్కువ ఉంటాయి, గ్యాసియస్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటే అప్పుడు కేపీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఈక్వేషన్లో మీరు చూడండి, డెల్టా ఎన్ వాల్యూ పాజిటివ్ అయిపోయింది. అప్పుడు కేపీ ఈక్వల్ టు డెల్టా ఎన్ వాల్యూ 1 అయింది అనుకుందాం. సపోజ్ కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ, అంటే కేపీ అనేది ప్రొడక్ట్ ఆఫ్ కేసీ ఇంటూ ఆర్టీగా ఉంది. అప్పుడు కేపీ వాల్యూ ఎక్కువ ఉందనే కదా అర్థం. సో ఆ కేసులో కేపీ వాల్యూ గ్రేటర్ దెన్ కేసీ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్, వెన్ డెల్టా ఎన్ వాల్యూ ఇస్ లెస్ దెన్ 0. ఎప్పుడు లెస్ దెన్ 0 అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెల్టా ఎన్ వాల్యూ లెస్ దెన్ 0 అవుతుంది. సో ఈ కేసులో కేపీ అనేది లెస్ దెన్ కేసీ అవుతుంది. ఓకే, సో మీరు ఆర్టీ డెల్టా ఎన్ వాల్యూ మైనస్ వచ్చింది అనుకోండి, ఇది బై ఆర్టీ అవుతుంది. బై ఆర్టీని తీసుకెళ్తే కేపీ ఇంటూ ఆర్టీ అవుతుంది. అంటే కేసీ అనేది కేపీ ఇంటూ ఆర్టీగా మారుతుంది. ఓకే, అంటే అప్పుడు ఏది ఎక్కువ ఉంటుంది? కేసీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, డెల్టా ఎన్ వాల్యూ పాజిటివ్ అయితే కేపీ గ్రేటర్ దెన్ 0 అండ్ డెల్టా ఎన్ వాల్యూ లెస్ దెన్ 0 అయితే కేపీ లెస్ దెన్ కేసీ. ఇఫ్ డెల్టా ఎన్ వాల్యూ ఇస్ 0, ఇన్ దట్ కేస్ కేపీ ఈక్వల్ టు కేసీ. నౌ సో కేసీ అనేది రేట్ కాన్స్టెంట్, అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అండ్ దేనిపైన
ఇండిపెండెంట్ అవుతుంది. అండ్ కేసీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్, దేనిపైన, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ పైన. ఇంకా దేనిపైన క్యాటలిస్ట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, రేట్ కాన్స్టెంట్ పైన, అదే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ పైన క్యాటలిస్ట్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ ప్రెజర్ ఎఫెక్ట్ కూడా ఉండదు, ప్రెజర్ కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది. అండ్ ప్రజెన్స్ ఆఫ్ ఇనర్ట్ మెటీరియల్స్. ఓకే, ఇనర్ట్ మెటీరియల్స్ అంటే రియాక్ట్ అవ్వని మెటీరియల్స్, ఏది ఎంత తీసుకున్నా కేసీ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. అంటే కేసీ వాల్యూ అనేది దేనిపైన డిపెండ్ అవ్వదు, కేసీ వాల్యూ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ పైన డిపెండ్ అవ్వదు, అండ్ ప్రెజర్ టర్మ్స్ పైన డిపెండ్ అవ్వదు, అండ్ క్యాటలిస్ట్ కూడా కేసీ వాల్యూని మార్చలేదు, అండ్ ప్రజెన్స్ ఆఫ్ ఇనర్ట్ మెటీరియల్స్ కూడా కేసీ వాల్యూని మార్చలేదు. సో కేసీ అనేది కాన్స్టెంట్గా ఉండదు. మరి కేసీ ఒకే ఒక ఫ్యాక్టర్తో మారుతుంది, అది టెంపరేచర్. అది ఎలా మారుతుంది అనేది వాంట్ ఆఫ్ ఈక్వేషన్లో చెప్పుకుందాం ముందు. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఫ్యాక్టర్స్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవ్వదు అంటే, దేనిపైన డిపెండ్ అవ్వదు. ఇందాకటి లాస్ట్ స్లైడ్లో మనం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ దేనిపైన డిపెండ్ అవ్వదు అంటే, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, క్యాటలిస్ట్, ప్రెషర్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ ఇనర్ట్ మెటీరియల్. ఈ 4 థింగ్స్ పైన ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిపెండ్ అవ్వదు. మరి దేనిపైన డిపెండ్ అవుతుంది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే, ఓన్లీ ఒకే ఒక టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. సో టెంపరేచర్ డిపెండెన్స్ ఈక్వేషన్ మనకు ఉంది, అది వాంట్ ఆఫ్ ఈక్వేషన్. సో అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్, సో log of K2 by K1 equal to delta H by 2.303 into R into 1 by T1 minus 1 by T2, and this equation we called as want of equation. So in this, T1 is a lower temperature and T2 is the highest temperature. Okay, when temperature increases from T1 to T2 and equilibrium constant changes from K1 to K2. Okay, so K1 is the equilibrium constant at temperature T1 and K2 is equilibrium constant at temperature T2. Okay, if temperature increases, equilibrium constant value also increases. Now you see, in the case 1, here we have a case 1. So when delta H is positive, that is we called as endothermic reaction. Endothermic reaction లో ఏమవుతుంది, హీట్ అబ్జార్బ్ అవుతుంది. సో ఆ కేసులో హీట్ అనేది గెయిన్ అవుతుంది కదా, సో అంటే టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో K1 టు K2 వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే K2 ఈజ్ గ్రేటర్ దెన్ K1. టెంపరేచర్ పెరిగితే రేట్ కాన్స్టెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే K1 నుండి K2కి ఆ వాల్యూ అనేది పెరుగుతుంది. సో అందువల్ల K2 ఈజ్ ద గ్రేటర్ దెన్ K1 అవుతుంది. ఓకే, సో డెల్టా H పాజిటివ్ అయితే ఈ టర్మ్ మొత్తం పాజిటివ్ అవుతుంది. డెల్టా H పాజిటివ్ అయితే ఈ టర్మ్ మొత్తం పాజిటివ్ అవుతుంది. అప్పుడు log K2 మైనస్ log K1 అనేది 0 కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే గ్రేటర్ దెన్ 0. దెన్ log K2 ఈజ్ గ్రేటర్ దెన్ log K1. సో వెన్ యూ రిమూవ్ లాగరిథమ్ బోత్ సైడ్స్, యూ విల్ గెట్ హియర్ K2 ఈజ్ గ్రేటర్ దెన్ K1. When temperature increases to T1 to T2 and equilibrium constant also increases to K1 to K2. So the value of equilibrium constant increases with increase in the temperature. Okay, so in the case of exothermic reactions, అంటే exothermic reactions అంటే హీట్ ప్రొడక్ట్స్తో పాటు రిలీజ్ అవుతుంది, దాన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ డెల్టా H వాల్యూ నెగిటివ్ ఉంటుంది. అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్లో ఏమవుతుంది, హీట్ రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజ్ అయినప్పుడు సిస్టమ్ కూల్ అవుతుంది కాబట్టి సో టెంపరేచర్ తగ్గింది. సో టెంపరేచర్ తగ్గిందంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ కూడా తగ్గుతుంది. అంటే log K2 minus log K1 value is less than 0, then log K2 is less than log K1. So K2 is less than K1. So in this case the value of K decreases with decrease in the temperature. ఎక్సోథర్మిక్ రియాక్షన్లో సిస్టమ్ నుండి హీట్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ కూల్ అవుతుంది. అంటే టెంపరేచర్ తగ్గింది. టెంపరేచర్ తగ్గిందంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ కూడా తగ్గుతుంది. రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. అండ్ మోడ్ ఆఫ్ రైటింగ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్స్ని మీరు ఎలా అయితే ఇప్పుడు ఈక్వేషన్ రాస్తున్నారో, రెసిప్రోకల్ చేస్తున్నారు, లేకపోతే అడిషన్ చేస్తున్నారు, లేకపోతే మల్టిప్లై చేస్తున్నారు, ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తున్నారు, ఈక్వేషన్ ఇంటూ 1/2 చేస్తున్నారు, అప్పుడు మరి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఏమవుతాయి? సో ఇది చూద్దాం. దీని నుంచి మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఎలా రాయాలో తెలిసిపోతుంది. అండ్ నౌ యూ సీ mode of writing equation. So for a reaction you consider this reaction A plus B equilibrium with the C plus D. Then how will you write the equilibrium constant value? Kc equal to concentration of the products by concentration of reactants. So concentration of C into concentration of D by concentration of A into concentration of B. If you reverse this reaction, then you write again the equilibrium constant. Now you see, when you reverse this reaction, C plus D
gives rise to C plus D are equilibrium with the A plus B. ఇప్పుడు మళ్ళీ మీరు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ వాల్యూ రాయండి. కేసీ డాష్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు ఏ అండ్ బి వచ్చాయి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ డినామినేటర్లోకి వెళ్ళాయి. ఓకే, అండ్ ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటి, జస్ట్ రెసిప్రోకల్ అయింది. అంటే కేసీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ కేసీ డాష్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 1 by కేసీ. వెన్ యూ రివర్స్ ద ఈక్వేషన్ దెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ గెట్ రెసిప్రోకల్. అంటే ఈక్వేషన్స్ని రివర్స్ చేసినప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఏమవుతాయి, రెసిప్రోకల్ అవుతాయి. అంటే కేసీ డాష్ ఈక్వల్ టు 1 by కేసీ అవుతుంది. నౌ యూర్ సి ఇన్ మల్టీ స్టెప్ రియాక్షన్స్ వెన్ యూ యాడ్ ద 2 or more రియాక్షన్స్ని నువ్వు యాడ్ చేసినప్పుడు, యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక రియాక్షన్ ఉంది, SO2 ప్లస్ ఆఫ్ O2 గివ్స్ రైజ్ టు SO3. దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ వాల్యూ రాస్తాను. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా రాయాలి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇక్కడ ఏముంది, SO3 ఉంది, అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ SO2 అండ్ O2 ఆఫ్ O2 ఉంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2 పవర్ 1/2 వచ్చింది. మీరు ఏం చేస్తారు, ఈ రియాక్షన్కి ఇంకొక రియాక్షన్ని నేను యాడ్ చేస్తున్నా. NO2 అండ్ NO2 అనేది డిసోసియేట్ అయిపోయి NO అండ్ ఆక్సిజన్గా మారిపోయింది. సో దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ రాస్తాను, రైట్. అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ రాస్తాను. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అంటే ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO, కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2 హోల్ పవర్ 1/2 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO2. ఇప్పుడు ఈ రెండు రియాక్షన్స్ని నువ్వు మీరు యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, బోత్ సైడ్ ఏముంది, ఆఫ్ O2 అంటే ఆరో మార్క్స్కి బోత్ సైడ్ ఏముంది, ఆఫ్ O2 ఉంది. ఓకే, దెన్ నౌ యు సీ SO2 యాడెడ్ టు NO2 అండ్ విచ్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ SO3 ప్లస్ NO. Okay, now you see here in this reaction what is the equilibrium constant value, that is K equal to మళ్ళీ దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ ఎక్స్ప్రెషన్ అండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO, కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO3 వస్తాయి బై రియాక్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO2. ఇప్పుడు ఈ త్రీ K1 K2 Kకి మధ్య రిలేషన్ ఎలా వస్తుంది, ఈ K1 ఇంటూ K2 చేస్తే మీకు K వస్తుంది. అంటే K ఈక్వల్ టు K1 ఇంటూ K2 అవుతుంది. మీరు ఒకసారి ఇవి అన్నిటినీ ఎక్స్ప్రెషన్స్ అన్ని రాసుకొని చూడండి. K1 ఇంటూ K2 చేయండి. K1 ఇంటూ K2 చేస్తే O2 పవర్ 1/2 O2 పవర్ 1/2 క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ K1 ఇంటూ K2 చేస్తే మొత్తం మీకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంటే వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంది, వెన్ యూ యాడ్ ద ఈక్వేషన్స్ దెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్. ప్రొడక్ట్ అంటే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్, రైట్? సో నెక్స్ట్ వన్, వెన్ యూ డివైడ్ ద రియాక్షన్ బై ఎనీ నెంబర్ then how that equilibrium will be changed, equilibrium constants will be changed. Now you see here we have one reaction. Okay, so in this reaction here we have A2 plus B2 gives rise to 2AB. ఇప్పుడు ఈ రియాక్షన్స్ ఏం చేయాలి, 1/2 చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. A2/2 B2/2 2/2 1 అవుతుంది, 1AB అవుతుంది. రెండింటికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ రాసుకోండి. కేసీ వస్తుంది, కేసీ డాష్ వస్తుంది. ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేయండి, మీకు ఏం తెలుస్తుంది. కేసీ ఈక్వల్ టు కేసీ డాష్ హోల్ పవర్ 1/2కి ఈక్వల్ అయింది, అవునా? సారీ, ఇక్కడ కేసీ డాష్ ఈక్వల్ టు కేసీ పవర్ హోల్ పవర్ 1/2 అవ్వాలి. జస్ట్ ఏ మినిట్, మళ్ళీ ఒకసారి రాస్తాను. సో ఒకసారి చూడండి. సో కేసీ, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కేసీ అండ్ కేసీ డాష్? ఇక్కడ మీరు రాస్తారు కదా, K ఈక్వల్ టు K1 ఇంటూ K2. అలాగే ఇక్కడ కేసీ ఈక్వల్ టు ఏమవుతుంది, కేసీ రావాలి. ఇది రావాలి అంటే ఏం చేయాలి, కేసీ పవర్ కేసీ డాష్ ఈక్వల్ టు కేసీ పవర్ 1/2 చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద రిలేషన్. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా చేంజ్ అయింది, న్యూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా చేంజ్ అయింది, కేసీ హోల్ పవర్ 1/2కి ఈక్వల్ అయింది. అంటే డివైడెడ్ బై 2 చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమైంది, కేసీ హోల్ పవర్ 1/2 అయింది. ఓకే, సో రియాక్షన్స్ని మీరు ఇలా రాసుకోండి. A2 ప్లస్ B2 గివ్స్ రైజ్ టు 2AB అని రాసాము. దీన్ని ఏం చేసాము, బై 2 చేసాము, బై టూ చేసాము. సో దీనికి కేసీ ఎక్స్ప్రెషన్ రాసాము, దీనికి కేసీ డాష్ ఎక్స్ప్రెషన్ రాసాము. ఈ రెండింటికి ఒకసారి చూడండి, ఇక్కడ AB హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ లేదు, అవునా? అంటే ఏం చేయాలి, ఈ కేసీ డాష్ ఈక్వల్ టు కేసీ రావాలంటే దీన్ని ఏం చేయాలి, హోల్ పవర్ 1/2 చేయాలి. ఈ
న్యూ ఈ వైట్ కలర్ కేసీ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో దీంట్లో ఏం చేయాలి, హోల్ పవర్ 1/2 చేస్తే అప్పుడు ఈ కేసీ డాష్కి ఈక్వల్ అవుతుంది. మరి ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్స్లో ఈ కేసీ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఏబీ పవర్ 2 హోల్ బై 2 మళ్ళీ ఇది వస్తుంది, ఏబీ వస్తుంది. అండ్ A2 పవర్ 1/2 పవర్ 2 2/2 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ A2 వస్తుంది. ఓకే రైట్. సో A2 పవర్ 1/2 వస్తుంది, సారీ హోల్ పవర్ 1/2 చేస్తున్నాం కదా, సో ప్రతిదానికి హోల్ పవర్ 1/2 వస్తే సో ఈ ఎక్స్ప్రెషన్ మీకు వస్తుంది. రైట్, కేసీ డాష్ ఈక్వల్ టు కేసీ హోల్ పవర్ 1/2. ఆ న్యూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది, హోల్ పవర్ 1/2 అవుతుంది. వెన్ యూ డివైడ్ ద ఈక్వేషన్, అంటే ఈక్వేషన్ని డివైడ్ చేయడం అంటే ఏంటి, దాన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు కదా, ఈక్వేషన్ని 1/2తో నువ్వు మల్టిప్లై చేస్తే పవర్ కూడా 1/2 వస్తుంది. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి పవర్ 1/2 వస్తుంది. సపోజ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ని మల్టిప్లై చేస్తున్నారు, ఇంటూ 2 చేస్తున్నారు, అప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ హోల్ పవర్ 2 వస్తుంది. సపోజ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని ఇంటూ 2 చేస్తున్నారు, న్యూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి ఏమొచ్చింది, హోల్ పవర్ 2 వచ్చింది. ఒకవేళ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని ఇంటూ 1/2 చేస్తున్నారు, ఇంటూ 1/2 అంటే బై 2 అంటే దాని అర్థం ఇంటూ 1/2 కదా. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని ఇంటూ 1/2 చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, హోల్ పవర్ 1/2 వచ్చింది. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని ఇంటూ చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్కి ఏమైంది, హోల్ పవర్ 2 అయింది. అంటే ఇక్కడ నేను వీటినన్నిటిని సమరైజ్ చేసి ఈ బాక్స్లో పెట్టాను, చూడండి ఒకసారి. వెన్ యూ రివర్స్ ద ఈక్వేషన్, ద న్యూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విల్ బికమ్ రెసిప్రోకల్. ఓకే, ఈక్వేషన్ రివర్స్ చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవ్వాలి, రెసిప్రోకల్ అవ్వాలి. ఈక్వేషన్ని డివైడెడ్ బై 2 చేస్తే, అంటే ఈక్వేషన్ మల్టిప్లైడ్ విత్ 1/2 చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి హోల్ పవర్ 1/2 వస్తుంది. ఈక్వేషన్ని ఇంటూ 1/3 చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి హోల్ పవర్ 1/3 వస్తుంది. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని ఇంటూ 2 చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి హోల్ పవర్ 2 వస్తుంది. అన్ని రియాక్షన్స్ని మీరు యాడ్ చేస్తే వాటి యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్, అదే న్యూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది. అంటే వెన్ యూ యాడ్ ద ఆల్ రియాక్షన్స్ అప్పుడు ఏమవుతాయి, వాటి యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో అండ్ యూ రిమెంబర్ దిస్ బాక్స్ ఓన్లీ. వెన్ యూ రివర్స్ ద రియాక్షన్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ గెట్ రెసిప్రోకల్. వెన్ యూ మల్టిప్లైడ్ విత్ 1/2, then you will get whole power 1/2 multiplied with the 1/3 whole power 1/3 multiplied with the 2 whole power 2. So when you add the reaction, so that new equilibrium constant is equal to product of individual equilibrium constants కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే వాటి యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఏమవ్వాలి, మల్టిప్లై అవ్వాలి. Okay, this is about the mode of writing reactions. Now here we have last concept, that is Le Chatelier principle. According to this, ఇది ఏం చెప్తుందంటే, ఏదైనా సిస్టమ్ని మీరు సబ్జెక్టెడ్ టు స్ట్రెస్, అంటే ఏదైనా స్ట్రెస్కి లోన్ చేసినప్పుడు, ఇన్ ద స్ట్రెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ కావచ్చు. సో ఏ సిస్టమ్కి మీరు స్ట్రెస్కి లోన్ చేస్తున్నారు, ఈక్విలిబ్రియంలో ఉన్నదానికి. వెన్ ఏ సిస్టమ్ ఈజ్ ఎట్ ఈక్విలిబ్రియం, సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు, సో విచ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్, మీన్స్ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్ అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కానీ, టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, ఇంకా ఏవైనా ఫ్యాక్టర్స్ మీరు చేంజ్ చేస్తున్నప్పుడు, లేదా అన్నీ కూడా మీరు చేంజ్ చేసినప్పుడు, కాన్సన్ట్రేషన్, ప్రెషర్, ఆ టెంపరేచర్, లేదా అన్నీ మీరు చేంజ్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ ఆ ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతుంది. సపోజ్ ఎలా షిఫ్ట్ అవుతుంది, మీరు కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్స్ వైపు పెంచారు, అది ఏం చేయాలి, రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గించుకునే డైరెక్షన్, అంటే ప్రొడక్ట్ ఫార్మేషన్ అయ్యే డైరెక్షన్లో ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుంది. అంటే రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్ వైపుకి షిఫ్ట్ అవుతుంది. అంటే దెన్ ద సిస్టమ్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ టు నలిఫై దట్ స్ట్రెస్. ఓకే, సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మీరు దాన్ని స్ట్రెస్కి లోన్ చేసినప్పుడు, అంటే స్ట్రెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ప్రెషర్ ఆర్ టెంపరేచర్కి దాన్ని స్ట్రెస్కి లోన్ చేసినప్పుడు, ఆ స్ట్రెస్ని రిడ్యూస్ చేసే డైరెక్షన్లో సిస్టమ్ అనేది మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ Le Chatelier principle, right? So what is Le Chatelier principle? When a system is at equilibrium, it is subjected to stress. Stress in the sense means in the terms of concentration, temperature and pressure. Then system moves in the direction to nullify that stress. Okay, the stress ni reduce చేసే డైరెక్షన్లో సిస్టమ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు కూడా అంతే కదా, మీకు బాగా చదువుకొని బాగా స్ట్రెస్ బాగా ఫీల్ అయింది అనుకోండి, ఆ స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి మీరు ఏం చేయాలో అవి చేస్తూనే ఉంటారు కదా. సో సేమ్ అలాగే రియాక్షన్లో ఈక్విలిబ్రియంలో ఉన్న రియాక్షన్ కూడా అలాగే చేస్తుంది. ఓకే, నౌ యు సీ, ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ పెరిగిందనుకోండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ నువ్వు యాడ్ చేసావు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాక్స్లో నైట్రోజన్, హైడ్రోజన్ అండ్ అమోనియా ఉంది. నైట్రోజన్, హైడ్రోజన్ కలిస్తే అమోనియా ఫామ్ అవుతుంది, రైట్?
సో మీరు ఏం చేస్తున్నారు, నైట్రోజన్ హైడ్రోజన్ యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచుతున్నారు. అంటే నైట్రోజన్ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ పెంచుతుందంటే ఈక్విలిబ్రియంలో ఉన్న రియాక్షన్కి మీరు ఏం చేస్తున్నారు, స్ట్రెస్కి లోన్ చేస్తున్నారు. అంటే నైట్రోజన్ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఏమవ్వాలి, మళ్ళీ ప్రోడక్ట్ ఫామ్ అయ్యే డైరెక్షన్లో అది మూవ్ అవ్వాలి. అంటే N2+H2 కలిసి NH3గా మారాలి. అంటే రియాక్టెంట్స్ అన్ని ప్రొడక్ట్ ఫార్మేషన్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. అంటే సిస్టంలో రియాక్టెంట్స్ వైపు కాన్సన్ట్రేషన్ని పెంచారు, అది ఎటువైపు మూవ్ అయింది, ప్రొడక్ట్స్ వైపుకి మూవ్ అయింది. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవరబుల్ వెన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. సో విచ్ రియాక్షన్ ఈజ్ ఫేవరబుల్, ఫార్వర్డ్ రియాక్షన్. అంటే రియాక్టెంట్స్ టు ప్రొడక్ట్ ఫామ్ అయ్యే డైరెక్షన్లో సిస్టమ్ అనేది మూవ్ అవుతుంది. అలాగే వెన్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, సపోజ్ అమోనియా ఫార్మేషన్ ఎక్కువ, అంటే అమోనియా ఎక్కువ ఉంది, అప్పుడు అమోనియా ఏం చేస్తుంది, మళ్ళీ ఆ అమోనియా మళ్ళీ తిరిగి రియాక్టెంట్స్ వైపు మూవ్ అవుతుంది. N2+H2 ఫామ్ అయ్యే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది అనుకోండి, సిస్టమ్ రియాక్టెంట్స్ ఫామ్ అయ్యే డైరెక్షన్లో జరుగుతుంది. రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది అనుకోండి, సిస్టమ్ ప్రొడక్ట్ ఫామ్ అయ్యే డైరెక్షన్లో జరుగుతుంది. ఓకే, సో రిమెంబర్ దీస్ థింగ్స్. ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగింది కాబట్టి సిస్టమ్ ఎటువైపు జరిగింది, ఫేవర్స్ రియాక్టెంట్ ఫార్మేషన్. అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవరబుల్. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే ఏ రియాక్షన్ ఫేవరబుల్, ఫార్వర్డ్ రియాక్షన్ ఫేవరబుల్. ఇఫ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంక్రీజెస్, విచ్ రియాక్షన్ ఈజ్ ఫేవరబుల్, backward reaction is favorable in terms of concentration. Now in terms of temperature, for endothermic reaction, suppose reactants product గా మారడానికి హీట్ కావాలి అంటే అది టెంపరేచర్ని తీసుకోవాలి. రియాక్టెంట్స్ ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకుని ప్రోడక్ట్ని ఫామ్ చేయాలి, రైట్? సో టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫేవర్స్ ద ఎండోథర్మిక్ రియాక్షన్, టెంపరేచర్ డిక్రీజెస్ ఫేవర్స్ ద ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్కి టెంపరేచర్స్ని డిక్రీజ్ చేయాలి, ఎండోథర్మిక్ రియాక్షన్స్కి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి. సపోజ్ ఒక సబ్స్టెన్స్ ఉంది కాల్షియం కార్బోనేట్, అది కాల్షియం ఆక్సైడ్ అండ్ CO2గా డిసోసియేట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, ఆ కాల్షియం కార్బోనేట్ హీట్ని అబ్జార్బ్ చేసుకోవాలి. కాల్షియం కార్బోనేట్ హీట్ని అబ్జార్బ్ చేస్తున్నావు అంటే హీట్ ఇస్తున్నావు కాల్షియం కార్బోనేట్, అది స్ట్రెస్కి లోన్ అవుతుంది. అప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏమవుతుంది, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2గా ఫామ్ అవుతుంది. అంటే కాల్షియం కార్బోనేట్ డికంపోజ్ అయ్యి కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2ని ఫామ్ చేస్తుంది. అది ఏంటి, ఎండోథర్మిక్ రియాక్షన్. ఒకవేళ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అయితే ఆల్రెడీ రియాక్షన్లో ప్రొడక్ట్స్తో పాటు హీట్ రిలీజ్ అయింది అనుకోండి, అలాంటి రియాక్షన్స్కి లో టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్. ఓకేనా, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్కి లో టెంపరేచర్ ఫేవరబుల్, ఎండోథర్మిక్ రియాక్షన్స్కి హై టెంపరేచర్ ఫేవరబుల్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నైట్రోజన్ హైడ్రోజన్ ఉంది, వాటి రెండింటిని నువ్వు జస్ట్ ప్రెషరైజ్ చేస్తున్నావు, అప్పుడు N2H2 కలిసి ఏమో ఫామ్ అవుతుంది, NH3 ఫామ్ అవుతుంది. అంటే ఎక్కువ మోల్స్ ఉంది, తక్కువ మోల్స్కి రియాక్షన్ జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ప్రెషరైజ్ చేశారనుకోండి, హై ప్రెషర్ని అప్లై చేస్తున్నారు, అప్పుడు మీకు ప్రోడక్ట్ 2NH3 ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్తో సహా నేను చెప్తాను. సో ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫేవర్ సైడ్స్ విత్ ద ఫ్యూవర్ మాలిక్యూల్స్. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి కంబైండ్ అయిపోయి ఫ్యూ మాలిక్యూల్స్గా మారిపోతాయి. ఎప్పుడు, ప్రెషర్ని పెంచినప్పుడు. ఇక్కడ ఇచ్చారు చూడండి, వెన్ యూ ఇంక్రీజ్ ద ప్రెషర్ వాట్ విల్ హ్యాపెన్, ఆల్ గ్యాసెస్ మాలిక్యూల్స్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ ప్రోడక్ట్. అంటే గ్యాసెస్ మాలిక్యూల్, నెంబర్ ఆఫ్ గ్యాసెస్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, రిడ్యూస్ అవుతున్నాయి ప్రెషర్ని పెంచినప్పుడు. ఓకే, ప్రెషర్ని డిక్రీజ్ చేసినప్పుడు, ఇప్పుడు అమోనియా 2 మోల్సే ఉంటుంది, ప్రెషర్ని డిక్రీజ్ చేసినప్పుడు మళ్ళీ అమోనియా కూడా సపరేట్ అవుతుంది. సపరేట్ అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్న వైపుకి, రియాక్టెంట్స్ వైపుకి రియాక్షన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో సహా ఒకసారి చెక్ చేద్దాం. నౌ యూ సీ అప్లికేషన్ ఆఫ్ లిషార్ట్-లియోస్ ప్రిన్సిపల్. సో ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఫార్మేషన్ ఆఫ్ SO3, అంటే ఫార్మేషన్ ఆఫ్ SO3 అంటే ఏంటి, SO3 మనకి రావాలి, SO3 మనకి ఎక్కువ రావాలి, ప్రోడక్ట్ మనం ఎక్కువ గెట్ ఇన్ కావాలి, అంటే ఎక్కువ రావాలి, మనం ఎక్కువ కలెక్ట్ చేయాలి. SO3ని ఎక్కువ కలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అయితే రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ అయినా పెంచాలి, లేదా ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ అయినా తగ్గించాలి. రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ని పెంచావు ఏమవుతుంది, అది ప్రోడక్ట్ వైపుకి షిఫ్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ పెరిగింది, సిస్టమ్ ఎటు మూవ్ అవ్వాలి, ప్రోడక్ట్ ఫామ్ అయ్యే డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఇజ్ ఇట్ కరెక్ట్, రైట్? సో అప్పుడు ప్రోడక్ట్ని నువ్వు తీసేస్తున్నావు, ఫామ్ అయిన ప్రోడక్ట్ తీసేస్తున్నావు, అప్పుడు ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గింది, ఇటువైపు తగ్గింది, మరి ఏం చేస్తుంది అది, మళ్ళీ రియాక్టెంట్స్ మళ్ళీ ప్రోడక్ట్స్గా మారుతాయి. అంటే ఏం చేయాలి, ప్రొడక్ట్స్ ఎప్పటికప్పుడు ఫామ్ అవుతూ ఉండాలంటే నువ్వు రియాక్టెంట్స్ని ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ ఉండాలి, ప్రోడక్ట్ని ఎప్పటికప్పుడు మీరు తీసేస్తూ ఉండాలి. ఓకే, ఒకవేళ ప్రోడక్ట్ అట్లనే పెట్టారు, ఈక్విలిబ్రియం ఫామ్ అయ్యి మళ్ళీ మూవ్ కాదు, రియాక్షన్ మూవ్ కాదు, ఈక్విలిబ్రియంలో ఏమవుతాయి, రియాక్షన్స్ మూవ్ అవుతాయా, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలో అంతే ఉంటుంది. మనకి ఎక్కువ కావాలి, మరి ఇంకా ఎక్కువ కావాలి అంటే వీటిని ఎక్కువ యాడ్ చేస్తూ ఉండాలి. SO2 O2 ఈ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుతూ ఉండండి, సైమల్టేనియస్గా SO3ని తీసేస్తూ ఉండండి, సల్ఫర్ ట్రాక్సైడ్ని తీసేస్తూ ఉండండి.
సో ఆ రకంగా చేస్తే మనకి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఫార్మేషన్ ఆఫ్ SO3 వైపు రియాక్షన్ షిఫ్ట్ అవుతుంది. అంటే వీటి యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచాలి లేదా దీని కాన్సన్ట్రేషన్ని తగ్గించాలి. దీని కాన్సన్ట్రేషన్ తగ్గించినామంటే దీని పెరిగినట్టే కదా, ఓకేనా. ఇది తగ్గిందంటే ఇది పెరిగినట్టే కదా అటువైపుది, ఇది తగ్గిందంటే అది పెరిగినట్టే. సో పెరిగిందంటే ఏంటి, ఇది ఇంక్రీజ్ అయింది, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందంటే రియాక్షన్ ఎటువైపు షిఫ్ట్ అవుతుంది, SO3 ఫార్మేషన్ వైపు షిఫ్ట్ అవుతుంది. అంటే అడిషన్ ఆఫ్ SO2 అండ్ O2 టైమ్ టు టైమ్, రిమూవల్ ఆఫ్ SO3 is time to time. Now you see here, so which pressure is required, high pressure or low pressure? How do you know that? సింపుల్ టెక్నిక్ ఉంది, ఒకసారి చూడండి అందరూ. ఏంటంటే ఇక్కడ ఎన్ని మోల్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది, 2 మోల్స్. ఇక్కడ ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది, 1 మోల్. ఈ రెండు కలిస్తే ఎన్ని మోల్స్ ఆఫ్ SO3 ఫామ్ అయింది, 2 మోల్స్. అంటే ఒక 3 మోల్స్ 2 మోల్గా మారింది. అంటే హై మోల్స్ నుంచి లోవర్ మోలిక్యూల్గా, అంటే లో మోల్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్గా మారిపోయినాయి. అంటే హై నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిసి లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఫామ్ చేసినాయి. అంటే అవి కలవాలంటే ఏం కావాలి, అవి కలవాలంటే ప్రెషర్ అనేది ఎక్కువ ఉండాలి, హై ప్రెషర్ ఉండాలి. ఎక్కువ ప్రెషరైజ్ చేశారనుకోండి ఈ మాలిక్యూల్స్ ఏమవుతాయి, దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చి అప్పుడు 2 మోల్స్ ఆఫ్ SO3 ఫామ్ చేస్తుంది. అంటే రియాక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇటువైపు మీకు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రోడక్ట్ వైపు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తక్కువ ఉన్నాయి. అంటే ఈ రెండు కలిస్తేనే కదా, ఈ రెండు కలవాలంటే ఏం చేయాలి, ప్రెషర్ ఏం చేయాలి, పెంచాలి, హై ప్రెషర్ ఉండాలి. సో హై ప్రెషర్ ఈజ్ ఫేవరబుల్. ఇక్కడ రియాక్షన్ అనేది ఏంటిది, ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్, ఎక్సోథర్మిక్ ఏ టెంపరేచర్ ఫేవరబుల్, low temperature conditions are favorable. For exothermic, which conditions are favorable, low temperature conditions are favorable. Now here we have the one more example, favorable of formation of the ammonia. Favorable for formation of ammonia లో చూడండి, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్, 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ అండ్ 3 మోల్ ఆఫ్ హైడ్రోజన్, ఈ రెండు కంబైన్డ్ అయ్యి 2 మోల్స్ ఆఫ్ అమోనియా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ డెల్టా H వాల్యూ ఈజ్ నెగటివ్ ఇన్ దిస్ కేస్, ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సో అంటే ఏ టెంపరేచర్, లో టెంపరేచర్. చూడండి ఈ N2 ప్లస్ హైడ్రోజన్, హైడ్రోజన్ సపరేట్గా ఉన్నాయి, అవి కలవాలి, కలిస్తేనే కదా మీకు వన్ సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఓకే, 2 మోల్స్ ఆఫ్ NH3 ఫామ్ అయింది. అంటే హైడ్రోజన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, వీటిని ఏం చేస్తున్నాము, హై ప్రెషరైజ్ చేస్తున్నాం. ప్రెషరైజ్ చేస్తే ఏమవుతుంది, 2 మోల్స్ ఆఫ్ అమోనియా ఫామ్ అయింది. ఓకే, సో హైడ్రోజన్ని మీరు కంబైన్ చేస్తే 2 మోల్స్ ఆఫ్ అమోనియా ఫామ్ అయిపోయింది. అంటే ఇప్పుడు చూడండి, హై ప్రెషర్ ఈజ్ ఫేవరబుల్. మరి అమోనియా ఫామ్ అవుతూ ఉండాలి అంటే రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ పెంచుతూ ఉండాలి. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే సిస్టమ్ ఎటువైపు మూవ్ అవుతుంది, ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవరబుల్. అంటే ఈ అమోనియా మనకు కావాలి అంటే అమోనియా ఫార్మేషన్ జరుగుతూ ఉండాలంటే వీటి యొక్క కాన్సన్ట్రేషన్ మీరు యాడ్ చేస్తూ ఉండాలి. అంటే టైం టు టైం మీరు ఏం చేయాలి, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ టైం టు టైం. సైమల్టేనియస్లీ యూ హ్యావ్ టు రిమూవ్ దట్ అమోనియా ఆల్సో. అమోనియాని రిమూవ్ చేస్తే ఇటువైపు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఇటు పెరుగుతుంది, మళ్ళీ షిఫ్ట్ అవుతుంది ఇటువైపు. అంటే రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్ వైపు ఈక్వేషన్ షిఫ్ట్ అవ్వాలంటే, అంటే ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవ్వాలి అంటే రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు యాడ్ చేస్తూ ఉండాలి, ప్రొడక్ట్స్ని ఎప్పుడు తీసేస్తూ ఉండాలి. సో అడిషన్ ఆఫ్ N2 and H2 టైమ్ టు టైమ్ అండ్ రిమూవల్ ఆఫ్ అమోనియా ఈస్ టైమ్ టు టైమ్. సో ఫర్ దిస్ రియాక్షన్, సో విచ్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్, హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్. హై ప్రెషర్ ఎందుకు ఫేవరబుల్, ఎక్కువ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటిని కలిపినప్పుడే కదా మనకి తక్కువ నెంబర్ ఆఫ్ అమోనియా, అంటే 2 మోల్స్ ఆఫ్ అమోనియా ఫామ్ అయింది. అంటే 1 + 3 4 మోల్స్ ఉన్నాయి రియాక్టెంట్స్. ప్రొడక్ట్స్ ఎన్ని మోల్స్ ఉన్నాయి, 2 మోల్స్ ఉన్నాయి. అంటే 4 మోల్స్ని అంటే కలిపితేనే కదా అది 2 మోల్స్గా మాలిక్యూల్గా ఫామ్ చేసింది. మీరు ప్రెషర్ని రిలీజ్ చేశారనుకోండి, మళ్ళీ అమోనియా సపరేట్ అయ్యి మళ్ళీ N2 and H2 మళ్ళీ విడిపోతాయి. ఓకేనా, అప్పుడు బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవరబుల్. దీనికి ఆపోజిట్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవరబుల్. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్, ఫార్మేషన్ ఆఫ్ O3. సో ఇందులో చూడండి ఒకసారి, 3 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అంటే 3 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉన్నాయి, కంబైన్డ్ అయ్యి ఎన్ని మోల్స్ ఆఫ్ ఓజోన్ ఫామ్ అయింది, 2 మోల్స్ ఆఫ్ ఓజోన్ ఫామ్ అయింది. సో ఆక్సిజన్ మాలిక్యూల్స్ కంబైన్డ్ అవ్వాలి అంటే ఎలాంటివి ఉండాలి, ప్రెషర్ ఎలా ఉండాలి, ఆక్సిజన్స్ అన్నీ దగ్గర రావాలి కదా. ఓజోన్ ఫామ్ అవ్వాలంటే O2 O3గా మారాలంటే హై ప్రెషర్ ఉండాలి. అందుకే ఇక్కడ హై ప్రెషర్ ఉంది. సో ఇక్కడ చూడండి, డెల్టా H అనేది పాజిటివ్. అంటే ఆ O2 O3గా మారాలంటే దానికి హీట్ కావాలి, అంతేనా. అంటే ఏం కావాలి, టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. అంటే హై టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్. ఓకే, ఫర్ ఫార్మేషన్ ఆఫ్ O3 హై టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్. ఆర్ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్ హై టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్, హై ప్రెషర్ ఈజ్ ఫేవరబుల్. మళ్ళీ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఆక్సిజన్ రియాక్టెంట్స్ని యాడ్ చేస్తూ ఉండాలి, ప్రొడక్ట్ని తీసేస్తూ ఉండాలి. అడిషన్ ఆఫ్ O2 టైమ్ టు టైమ్ అండ్ రిమూవల్ ఆఫ్ O3 ఆల్సో టైమ్ టు టైమ్. నౌ యూ సీ ఫార్మేషన్ ఆఫ్
NO. ఫార్మేషన్ ఆఫ్ N2లో చూడండి రెండు వైపులా సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, అవునా లేదా? 1 మోల్ ఆఫ్ నైట్రోజన్, 1 మోల్ ఆఫ్ O2, 2 మోల్స్ అయ్యాయి మొత్తం. ఇటు కూడా 2 మోల్స్ ఉన్నాయా? రెండు వైపు సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటే ప్రెషర్ ఎఫెక్ట్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, డెల్టా ఎన్ వాల్యూ 0 అయింది అనుకోండి, there is no pressure effect. Okay, remember this, delta n value is 0, then there is no pressure effect. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్ వాల్యూ 0 అయింది అనుకోండి, 2 మోల్స్ ఇటు ఉన్నాయి, 2 మోల్స్ ఇటు ఉన్నాయి, సో ప్రెషర్ ఎఫెక్ట్ దానిపైన ఉండదు. ఓకే, సో డెల్టా ఎన్ వాల్యూ 0 ఉంది, ఇక్కడ 2 - 2 ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు 0 అయితే, డెల్టా ఎన్ వాల్యూ 0 అయితే ప్రెషర్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మరి ఈ రియాక్షన్లో డెల్టా హెచ్ ఏముంది? పాజిటివ్. ఇఫ్ డెల్టా హెచ్ ఈస్ పాజిటివ్, హై టెంపరేచర్ ఆర్ ఫేవరబుల్ ఆర్ లో టెంపరేచర్ ఆర్ ఫేవరబుల్? హై టెంపరేచర్ ఈస్ ఫేవరబుల్. సో విచ్ ఈస్ ఫేవరబుల్? హై టెంపరేచర్ ఈస్ ఫేవరబుల్. ఎప్పుడు ఎండోథర్మిక్ రియాక్షన్స్కి హై టెంపరేచర్, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్కి లో టెంపరేచర్. రియాక్టెంట్స్ వైపు మోల్స్ ఎక్కువ ఉంటే హై ప్రెషర్, రియాక్టెంట్స్ వైపు నెంబర్ ఆఫ్ మోల్స్ తక్కువ ఉంటే లో ప్రెషర్. రియాక్టెంట్స్ వైపు చూసుకోండి, రియాక్టెంట్స్ వైపు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, హై ప్రెషర్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ తక్కువ ఉంటే లో ప్రెషర్. పాజిటివ్ అయితే, డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్ అయితే హై టెంపరేచర్ ఇస్ ఫేవరబుల్, డెల్టా హెచ్ వాల్యూ నెగటివ్ అయితే లో టెంపరేచర్ ఇస్ ఫేవరబుల్. ఓకే, సో ఇన్ దిస్ రియాక్షన్ దెర్ ఈస్ నో ప్రెషర్ ఎఫెక్ట్, సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద high temperature. Okay, so in this chapter we discussed all concepts in chemical equilibrium. So thank you for watching. If you like this video, please subscribe, share and comment, right? Thank you for watching.